కలియుగం అయిపోయి మనకు కలియుగం మొత్తం కూడా 4,32,000 సంవత్సరాలు అని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. 5,252వ సంవత్సరంలో మనం ఉన్నాం కనుక ఈ సంవత్సరానికి చాలా ప్రత్యేకత. విశేషంగా ఏమనగా వినాయక చవితి బుధవారం రావడం, వినాయకుడికి ఇష్టమైనటువంటి పర్వదినం, అందులో హస్త నక్షత్రం కూడా రావడం చాలా విశిష్టత. అదే కాకుండా ఈ సంవత్సరము రాజు సూర్యభగవానుడు ఆదివారం రోజున సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది కారణం చేత మండపాలు నిర్వహించేటువంటి వారందరూ కూడా విఘ్నేశ్వర స్వామి వారు చరప్రతిష్టలే ఉంటాయి కనుక మనము 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు నిమజ్జనం చేయడము ప్రత్యేకంగా గమనించాలి. కుదరలేదు అనంత చతుర్దశి రోజున మనము ఎటువంటి పరిస్థితుల్లో స్వామివారిని సాగర తీరం వైపు గంగా ఒడిలోకి చేర్చి తీరాలి. ఎందుకనగా మనకు 7వ తారీఖు గ్రహణం ఉంది కనుక దయచేసి మండపాలు ఏర్పాటు చేసే వారందరూ కూడా ఈ నియమాన్ని పాటించాలి. మన భారతదేశ సనాతన సంప్రదాయాన్ని కాపాడుకుందాం. స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం.